కలపబడిన స్థూల విలువలో వివిధ రంగాల వాటాను మనం పరిగణలోకి తీసుకుంటే 3 రంగాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యవసాయ రంగము వాస్తవానికి 16.6% వాటాను సమకూరుస్తుంది. పారిశ్రామిక రంగము ఇక్కడ 28.7% వాటాను సమకూరుస్తుంది. సేవా రంగము 54.7% వాటాను సమకూరుస్తుంది. అంటే కలపబడిన స్థూల విలువలో ఈ రంగం వాటా అత్యధికంగా ఉంది అంటాడు. మరి ఈ రంగం వాటా అత్యధికంగా ఉందన్నప్పుడు ఆడ నెంబర్ 1 వ్యవసాయ రంగం వాటానా, పారిశ్రామిక రంగం వాటానా, సేవారంగం వాటానా అని అడిగినప్పుడు సేవారంగం వాటా ఎక్కువ ఉంది. మరి సగభాగానికి పైగా వాటాను సేవారంగమే సమకూర్చుతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి, దాదాపు 54.7% వాటాను సేవారంగం సమకూరిస్తే మిగతా 2 రంగాలు సగభాగాన్ని సమకూరిస్తే ఒక్క సేవారంగమే సగభాగాన్ని సమకూరుస్తుంది. కాబట్టి జాతీయ ఆదాయంలో సగభాగం వాటా సేవారంగమే ఉంది.